వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఏపీఆర్ఎస్ 5వ తరగతి అప్లికేషన్ని మీరు అప్లై చేసేటప్పుడు 3.5 ఇంటూ 4.5 సెంటీమీటర్ల పరిమాణంలో సంతకంతో కూడినటువంటి ఫోటోని అప్లోడ్ చేయమని అడుగుతోంది. ఇది ఏపీఆర్ఎస్ ఎగ్జామ్కి ఒక్కటే కాదు, ఏదైనా సరే ఆన్లైన్ ఎగ్జామినేషన్స్కి మీరు అప్లై చేసేటప్పుడు ఈ పరిమాణంలో ఫోటోతో పాటు సిగ్నేచర్ని మీరు అటాచ్ చేయాలి అంటే ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి. సో ముందుగా మీరు వచ్చేసి ఫోటోషాప్ అనేది ఓపెన్ చేసి పెట్టుకోండి. అలాగే మీ దగ్గర ఒక ఫోటో ఉండాలి మరియు ఒక సిగ్నేచర్ అనేది ఉండాలన్నమాట. ఇప్పుడు నేను ఈ ఫోటోని మరియు సిగ్నేచర్ని రెండింటిని సెలెక్షన్ చేసుకొని డ్రాగ్ చేసి డ్రాప్ చేస్తున్నా. ఇక్కడ చూసారా, ఆ రెండు ఫోటో మరియు సిగ్నేచర్ అనేది వచ్చేసింది. ఇది యాక్చువల్గా ఇది ముందుగానే 3.5 ఇంటూ 4.5 సెంటీమీటర్స్లో ఉంది. మీరు కావాల్సింటే ఇక్కడ చూడొచ్చు, 3.5 ఇంటూ 4.5 సెంటీమీటర్లో ఉంది. నేను ఏం చేస్తున్నాను, అగైన్ మీకు చూపించడం కోసం మళ్ళీ దీన్ని సెలెక్షన్ చేస్తున్నాను. కంట్రోల్ ఏ ప్రెస్ చేసి కంట్రోల్ సి కాపీ అవుతుంది. కంట్రోల్ ఎన్ వచ్చేసి ఇట్లా న్యూ డైలాగ్ బాక్స్ వస్తుంది. ఇందులో విడ్త్ మరియు హైట్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. విడ్త్ వచ్చేసి 3.5 సెంటీమీటర్స్, పిక్సెల్స్ కాదు సెంటీమీటర్స్ సెలెక్షన్ చేసుకోవాలి. హైట్ కూడా 4.5 సెంటీమీటర్స్ సెలెక్షన్ చేసుకోవాలి. మీరు కావాల్సింటే రెజల్యూషన్ 240 లేదంటే 250, 300 ఇట్లా ఇచ్చుకోవచ్చు. కానీ మీకు రావాల్సినటువంటి సైజ్ 50 కేబీనా లేదంటే 100 కేబీ లోపల అనే దాన్ని బట్టి మీరు రిజల్యూషన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఇక్కడ ఎంటీది క్రియేట్ చేశారు కదా, దీన్ని సెలెక్షన్ చేసుకొని మీరు కంట్రోల్ వి ప్రెస్ చేయండి, ఫోటో అనేది వచ్చేస్తుంది. మళ్ళీ ఇక్కడ సిగ్నేచర్ ఉంది కదా, ఈ సిగ్నేచర్ని కూడా మీరు సెలెక్షన్ చేసుకోవాలి. ముందుగా వచ్చేసి మార్కీ టూల్ అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో టూల్, ఇక్కడ టూల్స్లో వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, మార్కీ టూల్ అంటారు. దీన్ని సెలెక్షన్ చేసుకోండి. లేదంటే కీబోర్డ్లో ఎం ప్రెస్ చేయండి. ఇలా మీ మౌస్ పాయింట్ వచ్చేసి ప్లస్ షేప్లోకి వస్తుంది. ఇలా సిగ్నేచర్ చుట్టూరా ఇలా డ్రాగ్ చేసి ఇలా వదిలేయండి. సెలెక్షన్ ఇలా చేసిన తర్వాత కంట్రోల్ సి ప్రెస్ చేయండి. ఇక్కడ ఈ ఫోటో దగ్గర క్లిక్ చేసుకొని మీరు కావాలంటే కంట్రోల్ వి ప్రెస్ చేయొచ్చు. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఫోటో మరియు సిగ్నేచర్ ఒకే ఫ్రేమ్లోకి వచ్చేసి నేను ఇక్కడ మ్యాక్సిమైజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ సిగ్నేచర్ ఉంది కదా, దీన్ని నేను సెలెక్షన్ చేసుకొని కంట్రోల్ టీ ప్రెస్ చేస్తున్నాను. ఇలా హ్యాండిల్స్ వస్తాయి. షిఫ్ట్ ఆల్ట్ హోల్డ్ చేసి ఇలా దీన్ని మీ మౌస్ పాయింటర్తో ఇక్కడ క్లిక్ చేసి మరి హోల్డ్ చేసి ఇలా లోపలికి ఇలా లాగండి. ఇలా చిన్నగా అవుతుంది. మళ్ళీ దీన్ని ఇలా ప్లేస్ చేసుకోండి. మరియు నేను ఇక్కడ ఇలా ప్లేస్ చేస్తున్నాను. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత మీరు కావాల్సింటే ఎంటర్ ప్రెస్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఏదైతే ఎక్స్ట్రాగా ఉందో ఈ స్పేస్ని మీరు సెలెక్షన్ చేసుకొని బయట వైపు నుంచి ఇలా డిలీట్ ప్రెస్ చేయండి, అది వెళ్ళిపోతుంది. మళ్ళీ వచ్చేసి ఈ సిగ్నేచర్ ఏదైతే ఉందో, ఈ సిగ్నేచర్ ఉన్నటువంటి లేయర్ ఆల్రెడీ సెలెక్షన్లో ఉంది, ఇది లేయర్ 2. ఇది ఇలా తీసుకొని వచ్చిన తర్వాత కంట్రోల్ ఎల్ ప్రెస్ చేయండి. ఇలా లెవెల్స్ డైలాగ్ బాక్స్ ఒకటి ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు కావాల్సింటే వీటిని అడ్జస్ట్మెంట్ చేయడం ద్వారా వాటి యొక్క కలర్ని ఇక్కడ చూసారా ఇలా మార్చవచ్చు అనమాట. మీరు కావాల్సింటే ఇక్కడ ఫోటోని కూడా సెలెక్షన్ చేసుకొని అగైన్ ఎం సెలెక్షన్ చేయండి. ఇలా మార్కెట్ టూల్ అనేది హైలైట్ అవుతుంది. మీరు కావాల్సింటే ఇలా సెలెక్షన్ చేసుకొని డిలీట్ చేయొచ్చు. దీని సిగ్నేచర్ వెనకాల ఉండేది డిలీట్ అయిపోతుంది. లేదంటే ఇలా కూడా మీరు కావాల్సింటే చేయొచ్చు అనమాట. ఇక్కడ చూసారా, ఇలా మీరు 3.5 ఇంటూ 4.5 సెంటీమీటర్ సైజులో ఫోటోతో పాటు సిగ్నేచర్ని పేస్ట్ చేయొచ్చు అనమాట. ఈ ఫోటోని సేవ్ చేసుకోవాలి అంటే కంట్రోల్ షిఫ్ట్ ప్రెస్ చేసి ఎస్ ప్రెస్ చేయండి. ఇలా సేవ్ యాజ్ డైలాగ్ బాక్స్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఫైల్కి ఒక పేరు ఇవ్వాల్సి వస్తుంది. నేనేం చెప్తున్నాను, నేను వచ్చేసి స్టూడెంట్ పేరే ఇక్కడ ఇస్తున్నాను, తులసి ఏ అని. ఇక్కడ మళ్ళీ వచ్చేసి ఫార్మాట్ ఉంది కదా, ఇక్కడ జేపీజీ సెలెక్షన్ చేసుకోవాలి. మీరు ఇక్కడ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేసుకోవాల్సి ఉంటే ఇక్కడ జేపీఈజీ ఉంది కదా, సెలెక్షన్ చేసుకొని సేవ్ ప్రెస్ చేయండి. ఇలా వచ్చేసి మీకు క్వాలిటీ అడుగుతుంది. ఇక్కడ క్వాలిటీ కనుక మీరు లార్జ్ ఫైల్ సెలెక్షన్ చేసుకుంటే ఫైల్ యొక్క సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ స్మాల్ ఫైల్ సెలెక్షన్ చేసుకున్నట్టయితే మీ ఫైల్ సైజ్ అనేది సమ్ కేబీస్లోనే వస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఓకే ప్రెస్ చేస్తున్నాను. 2 సార్లు ఎఫ్ ప్రెస్ చేస్తున్నాను. 3 సార్లు ప్రెస్ చేశాను. ఇప్పుడు ఇక్కడ ఎంటీ ఏరియాలో డబుల్ క్లిక్ చేయగానే ఇక్కడ ఈ ఫోటోని మీరు సెలెక్షన్ చేసుకోండి. కావాల్సింటే ఆ ఫైల్ యొక్క సైజ్ని ఇక్కడ చూపిస్తుంది 35.7 కేబీ అని. నేనేం చేస్తున్నాను, క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఈ ఫోటోని సెలెక్షన్ చేసుకొని కంట్రోల్ షిఫ్ట్ ఎస్ ప్రెస్ చేస్తున్నాను. అగైన్ ఇక్కడ ఫార్మాట్లో జేపీఈజీ సెలెక్షన్ చేసుకొని ఈ ఫోటోని సెలెక్షన్ చేస్తున్నాను. ఇప్పుడు సేవ్ ప్రెస్ చేసి ఓకే చేస్తున్నా. ఇక్కడ ఫైల్ సైజ్ ఇంక్రీజ్ చేశాను అనుకోండి 9కి. ఇక్కడ మీరు కావాల్సింటే చూసుకోవచ్చు, ఫైల్ సైజ్ అనేది కూడా ఇంక్రీజ్ అయి ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు 42 కేబీ అయిపోయింది అనమాట. ఇలా మీరు కావాల్సింటే తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. దీని ద్వారా అంటే ఫైల్ క్వాలిటీ ఆప్షన్ని మీరు ఇంక్రీజ్ లేదా డిక్రీజ్ చేయడం ద్వారా. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.